వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే విజిటింగ్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే అమెరికాలో పిల్లల్ని కంటే వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అనేది ఓవరాల్గా ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. అసలు ఇది ఎంతవరకు పాస్ అయ్యే అవకాశం ఉంది? పేరెంట్స్ ఆర్ ఇమిగ్రెంట్స్, పేరెంట్స్ ఆర్ నాట్ యుఎస్ సిటిజన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఈ చైల్డ్కి సిటిజన్షిప్ వస్తుందా రాదా? అయితే 1898లో సుప్రీంకోర్ట్ వాజ్ వెరీ వెరీ క్లియర్. ఇదేంటంటే థర్డ్ ఓటింగ్ మనకి పాజిటివ్గా రావాలి అంటే అంత ఈజీ కాదు. డెమోక్రాట్స్ కూడా వాళ్ళ స్టేట్స్ చాలా గట్టిగా ఉన్నాయి, వాళ్ళ కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. ఓటింగ్కి వెళ్ళే పరిస్థితి ఉంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంటారు మీ ఒపీనియన్ ప్రకారం? మొత్తం 50 స్టేట్స్లో 38 స్టేట్స్ పాస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం హౌస్లో ఫెడరల్ లెవెల్లో 2/3 మెజారిటీ రావాలి సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇవన్నీ పాస్ అయ్యి అక్కడ దాకా వెళ్ళారు. ఫిబ్రవరి 19 నుంచి ఏంటి పరిస్థితి? రేపటి నుంచి ఏంటంటే దోస్ అఫీషియల్స్ దే కెనాట్ గ్రాంట్ అ పాస్పోర్ట్.